ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పేరే పండుగాడు. ఇది మన తెలుగు సినిమాలో 'మహేష్ బాబు' డైలాగు కదా! అలాగే జియో పాలిటిక్స్‌లో ఏ దేశం గురి చూసి కొడితే అవతల వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయో ఆ దేశం పేరే ఇజ్రాయిల్. ఇది ఆ దేశానికి ఉన్నటువంటి పేరు. ఇప్పుడు ఆ దేశం మరొకసారి తన దెబ్బేంటో చూపిచ్చింది. ఆ దేశం దెబ్బకి గాజాని నియంత్రిస్తున్నటువంటి హమాస్ వాళ్ళు, మేము పరిపాలన నుంచి తప్పుకుంటున్నాము. గాజాని ఇక నియంత్రించబోము అని జెప్పేసి ఓపెన్‌గా చెప్పేశారు. ఇజ్రాయెల్‌తో పోరాడలేక, ఇజ్రాయెల్ దాడులు తట్టుకోలేక, ఇజ్రాయెల్ దెబ్బ తగిలిన తర్వాత, అందులోనూ హమాజుకున్నటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ లీడర్‌షిప్ మొత్తం కూడా చనిపోయిన తర్వాత, ఇప్పుడు హమాస్ వాళ్ళు మేము గాజాని వదిలేస్తున్నాము. మా నియంత్రణ నుంచి గాజాని వదిలేస్తున్నామని ప్రకటించారు. గాజాని నిజానికి ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రస్తుతం తన చేతులు అట్టు పెట్టుకొని ఉంచుకుంది. గాజాని ఆక్రమించి పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజాని వదిలేయాలంటే హమాజు గాజా విషయంలో కలగజేసుకోమని చెప్పాలి. ఇది ఇజ్రాయెల్ పెట్టిన డిమాండ్. ఇప్పుడు ఈ డిమాండ్‌కి హమాజ్ ఓకే జెప్పేసింది. ఓకే చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ కొడితే అట్టుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇరాన్ యుద్ధంలో కూడా ఖమేనీని చంపడానికి కారణం ఇజ్రాయెలే. టార్గెట్ చేసిందంటే అవతలవాడు ఖతం. సరే ఇరాన్ తెగించి పోరాడింది కాబట్టి యుద్ధం ఇక్కడి దాకా వచ్చింది గానీ, మామూలుగా ఇజ్రాయెలు వాళ్ళు టార్గెట్ చేస్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఖమేనీని చూడండి. యుద్ధం స్టార్ట్ అయిన తొలి గంటలోనే చంపేశారు. అంటే ఇజ్రాయెల్ దెబ్బ అలా ఉంటది. కాకపోతే ఇక్కడ ఇరాన్ కూడా గట్టిగా ఎదుర్కొంది. ఇరాన్ మీద చేసిన యుద్ధం వరకు ఇరాన్ గట్టిగానే ఎదుర్కొంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అంటే వాళ్ళ స్ట్రాటజీలు గాని, వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ వ్యూహాలు కానీ చాలా గట్టిగా ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పుడు అమెరికా అంత అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా, అమెరికా కంటే కూడా టెక్నాలజీ వైస్‌గా, స్ట్రాటజీ వైస్‌గా ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. మిలిటరీ వైస్‌గా. అంటే మిలిటరీలో సంఖ్యాపరంగా మళ్ళా అమెరికాకి ఎక్కువుంటారు. కానీ స్ట్రాటజీ పరంగా ఇజ్రాయెల్ దెబ్బ అదో రకంగా ఉంటది. అవతలోడికి చుక్కలు చూపిస్తది. ఇప్పుడు అదే చుక్కలు హమాజ్ వాళ్ళకి కనపడ్డాయి. మొత్తానికి వాళ్ళు లొంగిపోవటానికి సిద్ధపడ్డారు. గాజాని మేము పరిపాలన చెయ్యము అంటే గాజాని ఇక నియంత్రించబోము అని చెప్పేశారు. మరి చూడాలి.